అసలు వరల్డ్ వార్ జరుగుతుందా? ఖచ్చితంగా అవుతుంది అని అంటే ఇవాళ నేను కూడా చెప్తున్నా, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అని అంటే ఒక షిప్ బయలుదేరింది రష్యాకి అని. ఎన్ని బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ ఆయిల్ ఉందనలా? 7,30,000 బ్యారెల్ల ఆయిల్ ఉన్నదనలా. అది సురక్షితంగా క్యూబాకు వచ్చిందనుకో రష్యా నుంచి, మీరు అనుకోండి వరల్డ్ వార్ 3 జరగదు. అమెరికా ఏమంటుంది? బిడ్డ నువ్వు క్యూబాలో ల్యాండ్ చెయ్యలేవు అని అంటుంది. పుటిన్ ఏమని అంటున్నాడు? డంకే పే చోట్, నేను క్యూబా చేర్పిస్తా, క్యూబా ఈ ట్యాంకర్ చేరుకుంటుంది, కిస్కే జిగర్ మే దమ్ హై మే బి దేఖ్తా హూ డంకే పే చోట్ అని చెప్పి పుటిన్ డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రపంచ దేశాలను. ఇరాన్తో కొట్లాడుతున్నప్పుడు పుటిన్ ఈ స్టేట్మెంట్ని డెలిబరేట్గా చూస్ చేసుకున్నాడు. రారా ట్రంప్ చూసుకుందాం నీ కంపు అని అన్నట్టు ఒక స్టేట్మెంట్ పుతిన్ చెప్పకనే మాట్లాడాడు. క్యూబా సంకనాకి పోతుంటే, ఆడ హాస్పిటళ్ళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, క్యాన్సర్ పేషెంట్లకు కీమోథెరపీ జరగకుంటే ఈ ట్రంప్ గాడు పెత్తనమేంద్రాపై నాకు ఒక మాట అడుగుతున్నా. రష్యా అగర్ ఈ ట్యాంకర్ని క్యూబాకు సెండ్ చేసిందని అంటే అమెరికన్ నేవీ అననే ఈ పెత్తనం ఏదైతుందో, పోకడ ఏదైతుందో ఇప్పుడు లేదు. నేను ఎంటర్ అవుతున్న వారికి చూసుకుందాం. ఈ సైమల్టేనియస్ ప్రెషర్ పాయింట్స్ ఈ మధ్యలో మళ్ళీ శాండ్విచ్ ఎవడవుతాడు అని చెప్పి కరెక్ట్గా చూస్తే నాకైతే అమెరికా తప్ప మధ్యలో ఇంకెవడు శాండ్విచ్ అయ్యేటట్లేడు. సో ఈ జియోపొలిటికల్ చెస్లా ఎవడు తోపు ఎవడు తురుము